హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీని చూపిస్తున్నానండి. అది స్వీట్ కార్న్తో చూపిస్తున్నాను. మామూలుగా జనరల్గా స్వీట్ కార్న్ అంటే ఏంటి, మనం ఉడకబెట్టుకొని తింటాము, లేదంటే మసాలా కార్న్ లాగా చేసుకొని తింటాము, లేదు కాల్చి తింటామన్నమాట. కానీ అలా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్ వేలో చూపిస్తున్నాను. దీనికైతే నేను ఒక 3 స్వీట్ కార్న్ తీసుకున్నాను. అవి ఒలిచి వాటర్లో వేసుకున్నాను కడగడానికి. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని, నేను తీసుకున్న 3 స్వీట్ కార్న్కి అయితే ఒక 8 పచ్చిమిరపకాయలు సరిపోయాయి. అవి కొంచెం స్పైసీగా ఉండేవి. ఒక ఇంచ్ జింజర్ ముక్క కూడా కట్ చేసి పీసెస్గా వేశాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అంటే కొంచెం పెద్దవిగా వేస్తే అవి మెదగవు కదా, అందుకని ఇలా అయితే కొంచెం నీట్గా మెదిగిపోతాయి. ఇవన్నీ వేసేసి దీనికి సాల్ట్, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. అది వేసి మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. అలాగే మిగిలిన స్వీట్ కార్న్ కూడా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని దానిలో వేసేసుకున్నాను అనమాట మొత్తం. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి మొత్తం మిక్స్ చేసి దోశలాగా వేసుకుంటున్నాను అనమాట. దీనిలో ఒక 2 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. లేదు మీరు శనగపిండి కాకపోయినా బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోశలు వేసుకొని వేడివేడిగా కారంతో కానీ, ఉల్లిపాయ కారంతో కానీ, లేదు పిల్లలు అయితే టమాటా సాస్ అవి ఇష్టపడతారు కదా, వాటితో అయినా తినొచ్చు అనమాట. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. అలా కనుక ఆన్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినా, లేదు షార్ట్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని చూడొచ్చు.